కాకరకాయ అంటే కాకరకాయ కాదు, కానీ ఇది ఆకాకరకాయ అండి. మరి ఈ ఆకాకరకాయతో కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనిని బోడ కాకరకాయ అని కూడా అంటారు. మరి కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది సంవత్సరం అంతా దొరికే కాయ కాదండి. ఇది సీజన్లో ఒక్కసారి మాత్రమే వస్తుంది. మరి ఈ విధంగా ఒక్కసారి మాత్రమే వచ్చే కాయని కంపల్సరిగా తినాలి కదా. కాబట్టి నేనైతే ఇక్కడ ఆకాకరకాయలు అయితే తీసేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కట్ చేసుకోవాలి. 2 ఉల్లిపాయలు అయితే తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 3 పచ్చిమిర్చి అయితే తీసేసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి. మనకి ఉల్లిపాయ ఎక్కువగా పట్టదు. ఇది తక్కువ ఉల్లిపాయలు వేసుకున్న కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. నేనైతే ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత మనం కాకరకాయలు అయితే తీసుకోవాలి. చాలామంది అనుకుంటారు కాకరకాయలు ఏ కాకరకాయ అయినా చేదైతే ఉంటుందని. కానీ ఇది ఏమాత్రం చేదు అనేది ఉండదండి. చాలా బాగుంటుంది. కాకరకాయని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత గింజలు లేతగా ఉంటే ఉంచుకోవచ్చండి. కొంచెం ముదిరిగా ఉన్నట్లయితే గింజ తీసేసుకోవాలి. ఎందుకంటే ఇవి కొంచెం పటపటమంటాయి కాబట్టి గింజలు అయితే తీసేసుకోవాలి. నేనైతే ఇక్కడ చూడండి ఒకసారి ఈ విధంగా పొడవుగా కట్ చేస్తున్నాను. మీకు నచ్చితే పొడవుగా కట్ చేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. మనకి గింజ ముదిరితే మాత్రమే గింజ తీసేయాలండి, లేదంటే గింజ వేసేసుకోవచ్చు. చక్కగా ఉంటుంది. ఇలా అయితే కాకరకాయలని కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఒకసారి మాత్రమే సీజన్లో వస్తుందండి ఈ కాయలు. చాలా కాస్ట్ ఉంటాయి కాబట్టి వీటిని కంపల్సరీగా తినాలండి. ఆ తర్వాత కట్ చేసుకున్న తర్వాత నేనైతే స్టవ్ అయితే వెలిగించుకుని బాండి పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసేస్తున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. మనం ప్రతి దాంట్లోనూ ఒకేలాగా ఆయిల్ వేసుకోం కాబట్టి మనకి ఎందులో ఎక్కువగా పడుతుందో అందులో ఎక్కువగా వేసుకోవాలి, ఎందులో తగ్గించుకోవాలో అందులో తగ్గించుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసేస్తున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసాను. ఇదంతా కూడా చక్కగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపేసుకోవాలండి. ఈ కాకరకాయ చాలా బాగుంటుందండి. కర్రీ ఫ్రై బాగుంటుంది, అలాగే కర్రీ కూడా బాగుంటుంది. మసాలా కర్రీలా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలామంది కాకరకాయ అంటే ఇది కూడా చేదు ఉంటుంది అనుకుంటారండి, కానీ అసలు ఏమాత్రం చేదు ఉండదండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఉల్లిపాయ అయితే ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిపోయింది కదా ఉల్లిపాయ. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసేసుకుందామండి. మనం టమాటాలు తర్వాత వేసుకోవాలి. ముందుగా కాకరకాయ అయితే మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అయితే వేసేస్తున్నాను. చాలా వరకు గింజలు గట్టిగా ఉన్నాయండి. నేను గింజలు అయితే చాలా వరకు తీసేసాను. లేతగా ఉన్నవి మాత్రమైతే ఉంచాను. ఇప్పుడు ఈ విధంగా అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఇది వేయించుకోవాలి. ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం మూత అయితే పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుని ఇది మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి. మనకి కాకరకాయ అయితే చక్కగా మగ్గిపోయిందండి. ఈ విధంగా కలర్ అయితే మారిపోయింది కదా. ఇంకొంచెం సేపు అయితే వేయించుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఎన్ని నాన్ వెజ్ కర్రీస్ ఉన్నా అవన్నీ పక్కన పెట్టేసి ఇది తింటారు, అంత బాగుంటుంది ఈ విధంగా వండుకోవడం వల్ల. చూసారు కదా, నేనైతే ఒక ఫుల్ స్పూన్ అయితే వేసాను. ఇప్పుడు ఇదంతా కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా అయితే పచ్చివాసన పోయే వరకు ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకుని ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. చూసారు కదా, ఈ విధంగా అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి. మీలో ఎంతమందికి ఆకాకరకాయ కూర అంటే ఇష్టమో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇది మీ ఏరియాలో దీనిని ఏమని పిలుస్తారో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇలా అయితే కలుపుకుని మూత అయితే పెట్టేసుకున్నాను. ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలుపుతున్నాను. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చక్కగా వేగిపోయింది. ఇప్పుడైతే మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా అయితే వేసేసుకుందాము. నేను ఇక్కడ 1/2 కేజీ కాకరకాయలకి 2 టమాటాలు అయితే తీసుకున్నాను. అలాగే 2 ఉల్లిపాయలు, అలాగే 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. మనకి ఇవైతే పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఈ విధంగా టమాటా కూడా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుని ఇదంతా మగ్గే వరకు కూడా కొంచెం మగ్గబెట్టుకుందాము.
టమాటా మనకి ఎక్కువసేపు అయితే పట్టదు, చాలా త్వరగానే మగ్గిపోతుంది. మూత అయితే పెట్టేసుకుందామండి. ఒక 2 నిమిషాల తర్వాత అయితే చూద్దాము. చూసారా, మనకి టమాటా అయితే చక్కగా మగ్గిపోయింది. ఈ విధంగా మంచిగా వేయించుకోవాలండి, అప్పుడే మనకి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే కలిపేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఇందులో ఉప్పు కారాలు అయితే వేసేసుకుందాము. నేనైతే 1 స్పూన్ వరకు కారం వేసాను, అలాగే 1 స్పూన్ ఉప్పు, అలాగే 1/2 స్పూన్ వరకు పసుపు వేసానండి. ఇదన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుందాము. ఇందులో కారం ఎక్కువగా వేసుకోకూడదండి, సమానంగా వేసుకున్నట్లయితే కర్రీ అనేది బాగుంటుంది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కదా, అలాగే పచ్చిమిర్చి వేసాం, మనకి కారం అనేది సరిపోతుంది. ఇదంతా వేసేసుకుని కలుపుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా మూత అయితే పెట్టేసుకోవాలి. 2 నిమిషాల పాటు కారం పచ్చివాసన పోయే వరకు ఉంచుకున్న తర్వాత మనం ఇందులో వాటర్ అయితే వేసుకుందాము. ఒకసారి కలుపుకున్న తర్వాత చూసారు కదా, ఈ విధంగా అయితే బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకోవాలి. మరీ వాటర్ ఎక్కువగా వేసుకోకూడదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మనకి ఇది ఇగురు కాబట్టి ఈ విధంగా వండుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది. చూసారా, నేనైతే ఇక్కడ చిన్న కప్ అయితే వాటర్ తీసుకున్నాను. ఈ విధంగా వేసుకుని కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసి కర్రీ అనేది దగ్గరికి రానిచ్చేస్తే కర్రీ అయిపోయినట్లే. చాలా త్వరగా అయిపోతుందండి, ఎక్కువ సమయం అనేది పట్టదు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. చూసారు కదా, ఇదంతా కలిపేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకున్నాను. ఒక 2 నిమిషాల పాటు వేగిన తర్వాత చూద్దాము. మనకి ఆయిల్ అంతా కూడా బయటికి వచ్చేసిందండి, కూర అంతా దగ్గరికి అయితే వచ్చేసింది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆకాకరకాయ కూర రెడీ అయిపోయింది. బోడకాకరకాయ, ఆకాకరకాయ అంటారు దీనిని. చూసారు కదా, చాలా బాగుంటుందండి ఈ కర్రీ. నేనైతే సీజన్లో ఎప్పుడు వచ్చినా కంపల్సరీగా కర్రీ అనేది చేస్తాను. చూసారు కదా, ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఆకాకరకాయ కూర రెడీ అయిపోయిందండి. మరి మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే కర్రీని బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి.